అయితే దీంట్లో పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ పీర్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కొద్ది తక్కువ ఉన్నాయి. బట్ అది కూడా పెరిగింది. జూన్ 2020లో 13% ఉండేది కాస్త ఇప్పుడు జూలైలోకి వచ్చేసరికి డబుల్ అయింది, 25% కి రీచ్ అయింది. పీర్ టు మర్చెంట్ కూడా స్లోగా పెరుగుతుంది. ఇంకా చాలా మంది మర్చెంట్స్ ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో తీసుకోకుండా కార్డ్స్ ఇలా తీసుకుంటా ఉన్నారు. బట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కూడా జూన్ తో పోలిస్తే కనుక లైక్ 2020తో పోలిస్తే కనుక డబుల్ అయింది అని చెప్తున్నారు. పీర్ టు పీర్ మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. కానీ లైక్ రీసెంట్ గా చెప్పుకున్నాము, వీళ్ళు దీనికి కూడా ఫీ పెడతారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. అది పెడితే ఎంత వరకు తగ్గుతాయి, ఎలా తగ్గుతాయి అనేది కూడా చూడాలి. మళ్ళా క్యాష్ లోకి ఏమైనా మూవ్ అవుతారో కూడా చూడాలి. బట్ అంత సిగ్నిఫికెంట్ గా పెట్టకపోతే ఏదో 0.001% అంటే 100 రూపాయలకు లేకపోతే ₹1,00,000 ఒక ₹2 లేకపోతే రూపాయి అంటే పీపుల్ ఆర్ ఓకే. కానీ అంతకంటే ఎక్కువ పెడితే కనుక లైక్ పీపుల్ డోంట్ లవ్ టు మేక్ దిస్ ట్రాన్సాక్షన్స్. వీ నీడ్ టు సీ హౌ దిస్ యూపీఐ విల్ గో. ఆల్రెడీ ఈ యూపీఐ అనేది పక్క దేశాలకు అమ్ముతున్నాము. పక్క దేశాలు కూడా లైక్ షాక్ అవుతున్నారు. అసలు అమెరికా నుంచి భారతదేశంకి వచ్చి వామ్మో ఇంత ఈజీయా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నారు. చివరికి గుళ్ళ దగ్గర ఎద్దుని డోలు ఆడిస్తే ఎద్దు పెడతారు కదా, ఎద్దుకి బొట్టు ప్లేస్ లో యూపీఐ కార్డు పెడుతున్నారు. అంతలాగా డెవలప్ అయింది. ఇంకా ఏ దేశంలోనూ ఇలాగా లేదు. ప్రపంచమే అవాకై చూస్తుంది, దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది బేసికల్లీ. వీ నీడ్ టు సీ హౌ ద యూపీఐ జర్నీ ఆఫ్ భారత్ గోస్.